So A is brother of B. A is brother of B. And C is father of A. A is brother of B. C is father of A. Now D is brother of E. And E is daughter of B. E is daughter of B. And D is brother of E. D is brother of B. So from according to the 4 statements given in the question, I just framed this. And here B, I don't know male or female. Reason is here A is brother of B. So A is brother, I don't know about B. And here E is daughter of B. And I know that the male or female, I am sure that E is daughter and she is female. And I don't know about B. B can be father, B can be mother. And here uncle of D. Uncle of D. Uncle of D is option A. And for your kind information, the options in few cases like, so option A, it's B, option B, it's A, option C, it's C, it's E, option D, it's C. So now let me know A option correct. A option correct. Which one is right? So type in the comment box. Right. So these are options and these are answers. Options, answers. Options, answers. Options, answers. So you should depend on answers, not the options. Options లోది చెక్ చేయాలి, కానీ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఏ సరిపోయింది కాబట్టి సరిపోయింది. ఇన్ మైన్యూట్ కేసెస్ ఏని ఇక్కడ చూసి అట్రాక్ట్ చేస్తాయి. బికాస్ ఏ అండ్ ఏ మీ బ్రెయిన్కి అంత ఎక్కువ, అంత షార్ప్గా పనిచేయదు. అంత వీక్ మూమెంట్లో మీరు వేరే ఆప్షన్ పెట్టేస్తారు. అంత కష్టపడి మీకు లాస్ట్కి ఏమవుతుంది, ఆన్సర్ తప్పైపోతుంది, నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. సో కొండంతవి ఎలకని పట్టినట్లు అయిపోతుంది. రైట్. యా, మూవింగ్ టు ద నెక్స్ట్. రైట్. E is son of A. E is son of A. A ఎవరంటే మేల్ ఆ ఫీమేల్ ఐ డోంట్ నో. D is son of B. ఈవెన్ ఐ డోంట్ నో B ఎక్కడ కనెక్ట్ చేయాలో నాకు తెలియదు. సో D is son of B. అండ్ E is married to C. ఈని తీసుకొని వచ్చేసి Cకి మ్యారేజ్ చేసేసాం. Cకి మ్యారేజ్ చేసాం కాబట్టి C ఫీమేల్ గ్యారంటీ. A is male, C is female. అండ్ డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్ సార్. అకార్డింగ్ టు ద ఆర్టికల్, సో ఈ మధ్య వచ్చిన సెక్షన్స్ ప్రకారం మేల్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఫీమేల్ మ్యారేజ్ చేసుకోవచ్చు. దే కెన్ బి లివింగ్ టుగెదర్. సో నేను ఎట్లా, ప్లీజ్ డోంట్ మేక్ కన్ఫ్యూజన్స్. సో దిస్ ఈజ్ జస్ట్ అ లాజికల్ డయాగ్రామ్స్. యు ఆర్ నాట్ హియర్ టు మేక్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్. మనం ఎక్కువ కాంప్లికేట్ చేసేదానికి కాదు, మేల్ ఫీమేల్. సో లాజిక్ బిల్డ్ అయ్యే దానికి మాత్రమే ఇది క్వశ్చన్స్. సో దీని నుంచి మిమ్మల్ని ఏమి ఒక కేసులో పడేసి ఆ కేసు నుంచి ఆన్సర్స్ చెప్పండి అని ఏమి అనరు. సో ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ జస్ట్ ఎ కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్ అండ్ కాంపిటేటివ్ రీజనింగ్ పార్ట్ వేర్ యూ కెన్ బిల్డ్ యువర్ లాజిక్. మీ లాజిక్ ఏ విధంగా ఉంది తెలుసుకునేదానికి, రిలేషన్షిప్స్ మీకు అండర్స్టాండ్ అయ్యేదానికి. సో రేపొద్దున మీరు డాక్యుమెంట్స్, కస్టమర్ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసేటప్పుడు వాళ్ళు రిలేషన్స్ చెప్పారనుకోండి, లేదా థియరిటికల్గా ఉందనుకోండి, యూ కెన్ రీడ్ ఇట్ అండ్ యూ కెన్ మేక్ ఇట్, యూ కెన్ అనలైజ్ ఇట్ వెరీ ఫాస్టర్. ఆ స్పీడ్ కోసం మాత్రమే ఈ లాజిక్స్ ఇచ్చారు. కానీ సో యు ఆర్ నాట్ సపోజ్ టు మేక్ మోర్ కాంప్లికేటెడ్. రైట్. సో దీన్ని తీసుకొని వచ్చేసి కరెంట్ అఫైర్స్కి దీనికి రిలేట్ చేయించండి. బ్లడ్ రిలేషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ లాజిక్ మాత్రమే బిల్డ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ CLR in the comment box. So now the question here is, E is married to C. E is married to C. C is B's daughter. C is B's daughter. So Bకి డాటర్ అయినప్పుడు Cకి Dని బ్రదర్ చేసేసామనుకో, ఆటోమేటిక్గా డాటర్ అయిపోతుంది. సో హౌ ఈజ్ E related to? So B is related to husband, uncle, sister-in-law and sister-in-law. Right. How is B related to E? How is B related to E is the question. Then brother, sister-in-law, brother-in-law, husband, uncle, none of the above.
సో టు ఈ, ఈకి బి ఏమవుతారు? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ? ఈకి బి ఏమవుతాడు? డి కాదు, బి. బి ఈజ్, సో సంబడి బ్రదర్ ఇన్ లా, సుష్మిత బ్రదర్ ఇన్ లా అని టైప్ చేశారు. వాళ్ళకి ఇంకొకసారి రెక్టిఫై చేస్తున్నా. కపుల్, ఎవరైతే కపుల్ ఉన్నారో, సో ఈకి స్పౌజ్ సి, సి యొక్క బ్రదర్ వచ్చేసి బ్రదర్ ఇన్ లా అవుతారు, డి అవుతారు బ్రదర్ ఇన్ లా. ఓకే, బట్ బి వచ్చేసి బ్రదర్ ఇన్ లా కారు. రైట్. సో హియర్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవి సూట్ కావు. బ్రదర్ కాదు, సిస్టర్ ఇన్ లా కాదు, హస్బెండ్ కాదు, అంకుల్ కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్. సో నన్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ ద రైట్ చాయిస్. అండ్ హియర్ సార్ మరి ఇంకొక పాయింట్, బి వచ్చేసి ఎవరు అసలు? బి మేలా ఫిమేలా? మేలో ఫిమేలో కూడా తెలియదు. బాగా అబ్జర్వ్ చేయండి. మదర్ ఇన్ లా అని రాశారు. ఓకే, మాధవి మదర్ ఇన్ లా. సో డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి వచ్చేసి బికి సన్ అని చెప్పినారు, కానీ బి వచ్చేసి ఫాదర్ అని చెప్పారా, మదర్ అని చెప్పారా? రెండు చెప్పలా. సో కాబట్టి చెప్పలేం. నన్ ఈజ్ ద రైట్ చాయిస్. సో ఇఫ్ దిస్ ఈజ్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. ఎక్సలెంట్. రైట్, మూవింగ్ టు ద నెక్స్ట్. సో కమల్ సేస్, కమల్ అనే వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? రవీస్ మదర్, రవీస్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. మై మదర్ అంటే ఇక్కడ కమల్ ఉండాలి. ఆ కమల్ మేలో ఫీమేలో నాకు తెలీదు, ప్రెజెంట్ స్టేట్. కమల్ సేస్ రవీస్ మదర్, రవి యొక్క మదర్. దిస్ సెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. రవీస్ మదర్, ఎస్ మదర్. ఓన్లీ డాటర్ ఎవరికి? మై మదర్. కాబట్టి కమల్ అటు సైడ్ ఉన్న, అంటే కమల్ వీళ్ళ మదర్ అయిపోయింది అనుకో. ప్లీజ్ అండర్స్టాండ్, వీళ్ళ మదరే అయిపోతే ఇక్కడే ఉంటుంది. కమల్ బ్రదర్ అయితే బ్రదర్ మదర్ ఇద్దరు అవుతారు. అండ్ ఇక్కడ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. ఓన్లీ డాటర్ అంటే ఒక్కగానొక్క కూతురు. హౌ ఈజ్ కమల్ రిలేటెడ్ టు రవి? రవికి కమల్ ఏ విధంగా రిలేట్ అవుతాడు అనేది క్వశ్చన్. ఐ రిపీట్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి. కమల్ సేస్, కమల్ చెప్తున్నాడు ఏమని? రవీస్ మదర్ ఈజ్ ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. రైట్. సో హౌ ఈజ్ కమల్ రిలేటెడ్ టు రవి? కమల్ రవికి ఏమవుతాడు అనేది క్వశ్చన్. రైట్. ఇప్పుడు బ్రదరా రవికి రిలేటెడ్ టు రవి, ఫాదరా, గ్రాండ్ ఫాదరా, నన్ ఆఫ్ ది అబోవా? సో నెంబర్ 1, బ్రదర్ అసలు ఈ జనరేషన్లో లేడు, నాట్ పాసిబుల్. ఫాదర్ అసలు సంబంధం లేదు. ఓకే, ఫాదర్ అయితే వీళ్ళ మదర్కి వాళ్ళ వైఫ్ వచ్చేసి ఏ విధంగా, నాట్ పాసిబుల్. రైట్. అండ్ గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళ మదర్కి వీళ్ళ మదర్ ఏ విధంగా ఒకగానొక్క కూతురు అవుతుంది, నాట్ పాసిబుల్. సో యోగిత, సుష్మిత, మాధవి, ఎవ్రీబడి ఆర్ టెల్లింగ్ ఇట్స్ none of the above, and Madhavi is telling it's mother, and Sadik is telling it's uncle. Right. So ఇప్పుడు mother, mom, uncle. సో నన్ అనే ఆప్షన్ పక్కా, ఇది క్లియర్. సో లెట్ మీ నో, ఒకవేళ ఆప్షన్స్లో మమ్మ, అంకుల్ ఈ రెండు ఉన్నాయనుకోండి ఆప్షన్స్, దెన్ మమ్ అనే ఒక ఆప్షన్, నన్ అనే ఒక ఆప్షన్, అంకుల్ అనే ఆప్షన్, ఈ 3 ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయనుకోండి, ఏవో 3 తీసేసి. ఇప్పుడు లెట్ మీ నో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్. ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? లెట్ మీ నో. ఫస్ట్ పాయింట్, ఓన్లీ డాటర్ ఈజ్ వెరీ వెరీ ప్రిషియస్. ఎస్ సుష్మిత, ఓన్లీ డాటర్ అనేది వెరీ వెరీ ప్రిషియస్. ఓన్లీ డాటర్ అంటే ఒక్కగానొక్క కూతురు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. ఒక్కగానొక్క కూతురు కాబట్టి కమల్ herself can be mother. Yes or no? If it is clear, type CLR in the comment box. And సాదిక్కి ఒక డౌట్ వచ్చింది, సార్ కమల్ మేల్ అయితే తను బ్రదర్ అవుతాడు, బ్రదర్ అయితే అంకుల్ అవుతాడు కదా అని. ఎస్ యు ఆర్ రైట్. దానికి నెససరీ
ఇంకొంచెం క్వశ్చన్ ఎక్స్టెండ్ అయితే అప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఇంతవరకు మాత్రమే ఇస్తే నేను మమ్కి తీసేసుకోవచ్చు. రైట్, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్, ఎస్పెషల్లీ సాదిక్. ఎస్, గుడ్, వెరీ గుడ్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో pointing to a photograph of boy Suresh said, ఒక బాయ్ని చూపిస్తూ, ఇది ఫోటోగ్రాఫ్, ఒక బాయ్ ఉన్నాడు, ఆ బాయ్ని చూపిస్తూ సురేష్ సెడ్, సురేష్ అనే వ్యక్తి చెప్పాడు ఏమని, హీ రెఫర్స్ టు దట్ బాయ్ ఈజ్ మేల్ అని డిసైడ్ అయిపోయాం. హీ ఈజ్ సన్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. ఓకే, మై అన్నాడు కాబట్టి ఇటు సురేష్కి ఏమంట, ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్ ఇన్ ద సెన్స్ వీళ్ళ మదర్. ఎస్, వీళ్ళ మదర్కి ఓన్లీ సన్ అంట ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నవాడు. సో ఓన్లీ సన్, ఒకడే సన్ కావాలంటే సురేష్ ఏం కావాలి, ఒకడే కావాలంటే సురేష్ ఏం కావాలి. మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. ఎస్, ఇతను వచ్చేసి ఆ ఫోటోగ్రాఫ్, హీ ఈజ్ ద సన్ ఆఫ్, ఒకరికి సన్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్, ఇతను ఎవరికి సన్, ఇతను వచ్చేసి ఒకరికి సన్, మేలో ఫీమేలో తెలియదు ఇంకా. హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్. సో సురేష్ ఇస్ దర్, సురేష్కి మదర్ ఉన్నారు. రైట్, మదర్కి వీళ్ళ మదర్కి ఓన్లీ సన్ యొక్క సన్. హీ ఈజ్, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, హీ ఈజ్ సన్ అంటే పైన మేలో ఫీమేలో ఎవరో ఉండాలి, పేరెంట్స్ ఉండాలి. ఆ పేరెంట్స్ ఎవరంట, ఓన్లీ సన్ ఆఫ్, వాళ్ళు ఇంకొకరికి పిల్లలు. ఎవరికి, సురేష్ యొక్క మదర్కి పిల్లలు. ఆ పిల్లలు ఓన్లీ సన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇతనే సురేష్, ఓన్లీ సన్ అని చెప్పాడు కాబట్టి ఇతనే సురేష్. సో బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్ ఐ కెన్ డిసైడ్ సురేష్ ఈజ్ పాయింటింగ్ టు ద ఫోటోగ్రాఫ్ యొక్క, ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న బాలుడి యొక్క ఫాదర్. ఎందుకైతాడు, సురేష్ యొక్క మదర్కి ఓన్లీ సన్ యొక్క కుమారుడంట ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి. ఎస్, సో యోగిత, సాదిక్, సుష్మిత, రేష్మ, మీ అందరికీ ఒక లైక్. వెరీ గుడ్. సో ఇట్స్ ఆన్సర్ ఈజ్ ఫాదర్. సో మూవింగ్ టు ద నెక్స్ట్. In Masters Academy is providing various courses such as Staff Selection Commission, Banks and Grama Sachivalayam, APPSC and groups. You can go through. All the courses are available in a store. So please go through that and visit the Mr. Hafiz e-learning app in the Google Play Store. Right, moving to the next. So pointing to a man in a photograph. Now ఇంకొక ఫోటోగ్రాఫ్ ఉంది, ఆ ఫోటోగ్రాఫ్లో ఒక వ్యక్తిని చూపిస్తున్నాం, ఒక వ్యక్తి ఇన్ ద సెన్స్ మేల్. రైట్, సో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, హీ ఈజ్ మేల్. ఇప్పుడు ఉమెన్ చెప్తుంది, ఉమెన్ సెడ్ హిస్ బ్రదర్స్ ఫాదర్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఓన్లీ సన్ ఆఫ్, హీ ఈజ్ సన్ ఆఫ్, ఒకరికి సన్ అంట, ఎవరికి, ఈమె యొక్క, ఎవరైతే చెప్తున్నారో ఆ ఉమెన్ యొక్క గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ సన్ యొక్క కుమారుడు అంట, ఆ కుమారుడికి అన్న. రైట్, సో మళ్ళీ ఐ రిపీట్ అగైన్, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఒక మేల్ పర్సన్ ఉన్నాడు, తనకి బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ యొక్క ఫాదర్ ఉన్నాడు. ఆ ఫాదర్ వచ్చేసి ఓన్లీ సన్ ఎవరికి, ఈమె యొక్క గ్రాండ్ ఫాదర్కి. ఈమె గ్రాండ్ ఫాదర్ అంటే ఉమెన్ ఇక్కడ, సో ఫోటోగ్రాఫ్లో ఉన్న మ్యాన్ ఇక్కడ. సో క్వశ్చన్ ఏంటి, ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్ ఇన్ అ ఫోటోగ్రాఫ్, వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి, సిస్టర్.
ఎస్, రేష్మా, శివరామ్, మాధవి, అబ్సల్యూట్లీ రైట్. సో మీ ముగ్గురికి ఒక లైక్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ blood relations. Okay, I will continue in the next class.